హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు ఒకవేళ హైప్ ఆప్షన్ వచ్చిందంటే తప్పకుండా హైప్ చేయండి. సో ఓజీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్కి అయితే దగ్గరగా వచ్చేసింది. ఒకవేళ 300 crore గ్రాస్ వచ్చినట్లయితే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని చెప్పి సో ఫస్ట్లో ట్రేడ్ వర్గాలు మాట్లాడుకున్న విషయం తెలిసిందే. సో ఇప్పటి వరకు 271 crores అయితే గ్రాస్ వచ్చింది వరల్డ్ వైడ్గా. సో డే 1 నుంచి చూసుకున్నట్లయితే డే 1 ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్గా సో ఇండియా డొమెస్టిక్ లెవెల్లో మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదేవిధంగా ఓవర్సీస్ అంటే అమెరికా అండ్ ఆస్ట్రేలియా ఏ తీసుకున్నా సో ఓవరాల్గా డే 1 అయితే 150 crores వచ్చిన విషయం తెలిసిందే. సో అది చాలామంది ట్రోల్ చేశారు, ఇదంతా అవాస్తవం, అంతా అబద్ధం, అది ఫేక్, అది అని. సో ఎందుకంటే సెకండ్ డే వచ్చేసరికి చాలా తక్కువగా అంటే ఒకటేసారి డిప్ అయిపోయింది. దానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సినిమా హెచ్డి ప్రింట్ తోటి మూవీ రూల్స్లో సో రిలీజ్ అయిపోయింది. అంటే మూవీ రూల్స్లో పెట్టడం వల్ల చాలామంది చూసేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు సినిమా బాగున్నప్పటికీ సో కొందరైతే నెగిటివ్గా పబ్లిసిటీ చేశారు. నెగిటివ్ పబ్లిసిటీ అండ్ రివ్యూవర్స్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో మెయిన్లీ ఒక త్రిగణన దూతగాడు లాంటి వాళ్ళు సో చాలా వరకు వాడుకున్నారు ఓజీ మూవీ హైప్ని. సో వ్యూస్ కోసం సో లేపి 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 ఎప్పుడైతే సో కలెక్షన్స్ తగ్గిపోయాయో దాన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అలాంటి వాళ్ళే. ఇంకొకడు వాడుకున్నది ఎవడంటే సో మీకు తెలిసే ఉంటుంది, టీజర్ చూసి టీజర్ రివ్యూ ఇవ్వాలి కానీ టీజర్ రివ్యూలో అంటే ఓజీ మూవీ టీజర్ వచ్చినప్పుడు రివ్యూ చేసిండాడు. రివ్యూ చేసినప్పుడు టీజర్లో ఏముందో చెప్పాలి కానీ ఈ సీను ఉండదేమో, ఈ సీన్ లేదేమో అన్నాడు. అవన్నీ సీన్స్ ఉన్నాయి, టీజర్లో వచ్చిన ప్రతి సీన్ ఉంది. టీజర్లో పెట్టిన సీన్స్ అన్నీ మళ్ళీ అంటే ఆ క్లాత్ పడే సీన్ ఉండదన్నాడు, ఆ కత్తి పట్టుకునే సీన్ ఉండదన్నాడు, ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రమే ఉండదన్నాడు. కానీ ప్రతి సీన్ ఉంది, క్లాత్ పడే సీన్ ఉంది, బ్లడ్ సీన్ ఉంది, ప్రతి సీన్ టీజర్లో పెట్టింది ఉంది. ఆయన కూడా నెగిటివ్ స్టార్ట్ చేశాడు. సరే టీజర్ స్టార్టింగ్ టైంలో నెగిటివ్ చేసిండు, సరే సినిమా రిలీజ్ అయినప్పుడైనా మరి ఆ సీన్స్ ఉన్నాయి కదా, ఒక 1% అయినా పాజిటివ్ మాట్లాడలేదు కదా. స్టార్టింగే ఓజీ ఇది ఒక పెద్ద క్యాబేజీ అని చెప్పి స్టార్ట్ చేసిండు. ఓకే, మొత్తం నెగిటివ్ అనే ఇచ్చిండు. సో వానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాన్లాంటి వాళ్ళు చాలామంది సో వ్యూస్ కోసము మరి ఎందుకో కానీ నెగిటివ్ అయితే చాలామంది ప్రచారం చేశారు. సో చాలా వరకు డే 1 అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పక్కా చూస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు, అభిమానులు, జన సైనికులు ఎవరైనా కానీ స్టార్టింగ్ డే 1 చూడాలనుకుంటారు. డే 2 నుంచి వెళ్ళి తగ్గిపోవడానికి ఇదే రీజన్. సో వాళ్ళు డే 1 చూసేద్దాం అనుకుంటారు సినిమా ఎలా ఉన్నా కానీ. సో మళ్ళీ హిట్ అయిందని తెలిసిందంటే ఆటోమేటిక్గా సో నైట్ వరకు అదే రోజు చూడాలనుకుంటారు కాబట్టి సో డే 1 అయితే 150 crores వచ్చినాయి. అందులో ఎలాంటి అవాస్తవం లేదు, 100% నిజం. సో డే 1 చూసుకున్నట్లయితే ఓన్లీ డొమెస్టిక్ ఇండియా వైజ్ చూసుకున్నట్లయితే 63 crores, 63.75 crores అండ్ డే 2 18.45. సో ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే డే 9 వచ్చేసరికి 4.65 crores సో ఓవరాల్గా 173.95 crores ఇండియా నెట్ వచ్చింది. గ్రాస్ చూసుకున్నట్లయితే 207 కోట్ల గ్రాస్ వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ కలుపుకుంటే 271.35 crores వచ్చింది. సో చాలామంది 90% క్రాస్ అయిందని చెప్తున్నారు. 90% ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరలో ఉంది. అండ్ కాంతారా రావడంతో సో కాంతారా వల్ల కూడా సో ఇప్పుడు మొత్తం తగ్గిపోతుంది ఎట్లయినా. బట్ 90% అంటే సో ఆల్మోస్ట్ రికవరీ అయిపోయినట్లే. అంటే సినిమా స్టార్టింగే వాడుకుంటారు. సో థియేటర్స్ ఓనర్స్ కానీ ఎవరైనా కానీ సో ఎంత గుంజాలో అంత గుంజుకుంటారు. సో ఎక్కడెక్కడ పార్కింగ్లో కానీ ఫుడ్ ఐటమ్స్లో కానీ సో వాళ్ళు సినిమా వల్ల పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే చాలామందికి లాభమే జరుగుతుంది కానీ నష్టమే జరగదు. డే 1 చాలామంది చాలా రకాలుగా అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సో ఆలోచించే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే హరిహర వీరమల్లు ఫ్లాప్ అయిన తర్వాత కూడా సో ఈ రేంజ్లో ఎందుకు ఉంటుంది పవన్ కళ్యాణ్కి అంటే ఆ డే 1 వచ్చేసరికి అది హిట్ అయితే ఓకే, సెకండరీ. హిట్ అయినా కాకుండా డే 1 అనేది మాత్రం చాలా వరకు సో వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, అది అందరికి తెలిసిందే. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఫ్లాప్ అయిన మూవీకి ఎందుకు సక్సెస్ మీట్ అది అని. సక్సెస్ మీట్ ఎందుకు పెడతారంటే వాళ్ళకు లాభం జరిగింది, సక్సెస్ మీట్ ఓడి పెట్టాడు. సో ఆటోమేటిక్గా అది ఆలోచించాలి. వాళ్ళ నిర్మాత ఫేస్ చూస్తే తెలిసిపోతుంది, మన డివివి దానయ్య గారి ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. ఫ్లాప్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది, అంటే సక్సెస్ మీట్ పెట్టినా కూడా కొంచెం డల్గా ఉంటుంది. ఆయనదైతే హ్యాపీగా ఉంది, చూస్తే తెలిసిపోతుంది. అండ్ 90% రికవర్ అయింది. సో ఇప్పటికైతే
సో 'ఓజీ' మూవీ వల్ల ఎవరికీ ఏం నష్టాలు రాలేదు. సో 40,00,00,000 నష్టం వచ్చింది, 30,00,00,000 నష్టం వచ్చింది అంటే, సో మీరు ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు లాభాలు గూడా ఉంది కొన్ని చోట్ల. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కొంత పర్సెంట్ సో తగ్గిపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, డే వన్నే మొత్తం అందరూ చూసేసి సో డే 2 చూడ్డానికి ఏం లేకుండా మొత్తం నెగెటివ్ చేసేసిర్రు. దానికి చాలా వాళ్ళు అంటే మూవీ రోజులో పెట్టేయడం గానీ, అన్ని షార్ట్స్ పెట్టేయడం ఏదో ఒక రీజన్ వల్ల మొత్తానికైతే నెగెటివ్ చేసేసిర్రు. సో అది జరిగింది. బట్ ఇప్పటికి చెప్తున్నా మూవీ హిట్టు. మీరు గూగుల్‌లో చూసినా తెలిసిపోతది. 'ఓజీ' మూవీ హిట్టా పట్టా అని. వాడు చెప్తాడు కదా! ఒకడు హ్యూజ్ ఫ్లాప్, హగ్ ఫ్లాప్, బిగ్ ఫ్లాప్ అని. యాక్చువల్లీ ఇది హిట్టు అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా తెలిసిపోతది. ఏ వెబ్‌సైట్‌లైనా చూసుకోరి. 'ద హిందూ' గానీ, 'హన్స్ ఇండియా' గానీ, 'హిందుస్థాన్ టైమ్స్' గానీ, సో ఇందులోనే చూసుకోరి. ప్రాఫిట్‌లోనే ఉంది. సో చాలా చోట్ల. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకొంచెం రికవర్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కువ పెట్టి కొన్నారు కాబట్టి. అందుకే జరిగింది. స్టిల్ 90%, 91% రికవరీ అయింది కాబట్టి, సో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో ఇంకో వారం రోజులు ఆడతది. అక్కడక్కడ సో చిన్న చిన్న థియేటర్‌లో, పెద్ద పెద్ద థియేటర్‌లో, మెయిన్ థియేటర్‌లో 'కాంతార' ఉన్నా గూడా సో కొన్ని చోట్ల ఆడతది. ఆల్మోస్ట్ రికవర్ అయిపోతది. 1 ఆర్ 2 వీక్‌లో 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో రికవర్ అయిపోతది. పెద్ద మ్యాటర్ ఏం గాదు. సో ఇది అంటే వీడియో చేద్దాం అనుకున్నా. ఈ మధ్యలో ఏమైందంటే, ఈ దసరా గానీ అండ్ ఈ ఫెస్టివల్ వల్ల నా చుట్టుపక్కల మొత్తం సో టెంపుల్సే ఉంటాయి. ఎక్కువ సౌండ్ డిస్టర్బెన్సు అంటే ఎక్కువ దాన్నేమంటారు పాటలు పెట్టుకోవడం వల్ల నేను వీడియో చేసినా అది కాపీరైట్ పడిపోతది. ఆ సాంగు ఇందులో ప్లే అయితది కాబట్టి. సో మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. అందుకే ఇంత గ్యాప్ ఇయ్యాల్సొచ్చింది కలెక్షన్స్ గురించి మాట్లాడడానికి. సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియోకి హైప్ ఆప్షన్ వస్తే తప్పకుండా హైప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.